వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీ యొక్క హ్యాపీ ఎండింగ్ విషయంలో నిజాలు తెలిసాయండి. ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ముగ్గురు ఫెమినన్ ఎనర్జీస్ మీ విషయంలో దారి చూస్తున్నారు, కానీ అనుకుంది జరగలేదు. అసలు ఏం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీరు అనుకుంది కరెక్టేనండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. ఫీమేల్ విషయంలో, అలాగే కన్య విషయంలో, ఓకే, టీనేజర్ విషయంలో, లేదా ఇద్దరు పార్ట్నర్స్ విషయంలో, ఓకేనా, బ్యాలెన్స్ లేకుండా చేయాలి అనుకోవటం, ఓకేనా. ప్లస్ సైన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. రౌండ్ అప్, ఐ, టీయర్స్, డ్రాప్, ఓకేనా, లైఫ్లో డ్రాప్ అయిపోయేలా చేయాలి. దానికోసం చక్రాస్ని బ్యాలెన్స్ లేకుండా చేయడానికి ట్రై చేయటం, చక్రాస్ని బ్లాక్ చేయడానికి ట్రై చేయటం, ఓకేనా. మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు, వన్ వేలో వెళ్ళిపోతున్నారు. మీరు మీ యొక్క అపోజిషన్ అండి. మీరు లేదంటే మీరు ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా ఉంటారు, ఓకేనా. లేదా మీరు అనుకున్నట్టుగానే మీరు వర్త్ కాదు అని ఇంకొకరితో చెప్పడం లాంటివి చేశారు. ఎవరు ఎంత వర్తో ఎవరికి ఏం తెలుసో వాళ్ళకంటే బాగా ఇంకెవరికి తెలీదు, ఓకేనా. మీరు వాళ్ళదంతా వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు ఇంత బిజీ వరల్డ్లో, ఓకేనా. ఇక్కడ ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఏంటి అంటే ఎవరి వర్క్ ఉంది, బట్ ఏంటి అంటే మిమ్మల్ని నిజంగా మీరంటే ఏంటో తెలిసిన వాళ్ళు, నిజంగా మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీతో చదువుతూ ఎదిగిన వాళ్ళు, అంటే కొంతమంది బిస్కెట్లు చాక్లెట్ల కోసం మీ గురించి రూమర్స్ చెప్తూ మీ దగ్గర అవకాశంగా ఉన్నవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా, ఓకేనా. సో వాళ్ళందరికీ మీరు తెలుసు, మీరంటే ఏంటో తెలుసు, ఓకేనా. వాళ్ళు అనుకుంటున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ గురించి ఏం చెప్పినా వాళ్ళు నమ్మేస్తారు అని చెప్పి అనుకున్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది మీ గురించి. నిజానికి అందరికంటే ఎక్కువ మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని అబ్జర్వ్ చేశారు, బట్ వాళ్ళు మీతో ఎప్పుడు మాట్లాడలేరు అంతే, ఓకేనా. సో మీకు పర్సనల్ లైఫ్ ఇబ్బంది కలిగేలా చెయ్యాలి అని కొంతమంది ట్రై చేస్తున్నారు, అవకాశాలు వెతుకుతున్నారు. అమ్మవారు వాళ్ళ గురించి నిజాలు తెలిసేలా చేశారండి, ఓకేనా. మీ వెన్నంటే ఉంటూ అన్ని రకాలుగా మీకు ముందుకెళ్లకుండా అవకాశాలు ఏ రకాలుగా నెతుక్కున్నారు, ఏ ఏ సమయంలో ఏ విధంగా మీ మీద, ఓకేనా. అంటే మీరే ఒక స్నేక్కి పాలేసి పెంచితే అది దాని యొక్క వ్యక్తిత్వం అని ఒక సామెత విధంగా ఒక వ్యక్తిత్వాన్ని తెలియపరిచే విధంగా ఏదైతే ఉందో, నిజానికి వాళ్ళు ఆ రోజు పుట్టి ఉండాలి, లేదంటే నాగుల చవితికి పుట్టి ఉండాలి, లేదా పూజ చేస్తున్న వాళ్ళే, నమ్మకం ఉన్న వాళ్ళే, అంటే వాళ్ళకి మనిషి విలువ తెలిసిన వాళ్ళే, కష్టంలో ఎదిగిన వాళ్ళే. కానీ ఏంటంటే అయినప్పటికీ అన్నీ తెలిసిన వాళ్ళు, కష్టం ఎలా పడుతున్నారో చూసిన వాళ్ళు, ఇంకొకరి చేతిలో ఎలా మోసపోయారో తెలిసిన వాళ్ళే తిరిగి మీ విషయంలో వారి యొక్క ద్వేషాన్ని వ్యక్తపరచడం కూడా అందరూ చూశారు, ఓకేనా. అది ఇంటికి హెడ్, లేదంటే మీరు పెంచిన వాళ్ళు, ఓకేనా. అండ్ అలాగే మీ ఇంటికి పక్కన పెద్ద బిల్డింగ్ ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, స్టోన్స్, జ్యువెలరీస్, మీరు చేస్తున్న పనికి సంబంధించిన వాళ్ళు, లేదంటే ఫ్యాన్సీ స్టోరు, లేదంటే మీరు చేస్తున్న పనిలో కొన్ని ఫ్యాన్సీ స్టోర్ థింగ్స్ని మీరు తీసుకోవటం, ఆ ఇంటి దగ్గర మీరు ఏదైనా రెంటింట్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించి మీరు అక్కడ బిజినెస్కి సంబంధించి ఏదైనా చేయటం, కానీ మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి డెకరేషన్ సామాన్లు కానీ, ఫంక్షన్కి కానీ వాళ్ళు పని చేయటం. సో అలాగే వీళ్ళతో పాటు గోడ పక్కన లేదా ఒక చెట్టు మీద తొండలాగా ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎప్పుడు ఎగురుదామా మీ మీదకి అని చెప్పి అవకాశంగా చూసే కొంతమంది కార్మిక నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 420లు, 421లు, 22లు అండి. వీళ్ళు అక్కడికక్కడ పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మీ ఫ్రేమ్లో, అంటే మీ చుట్టుపక్కల వాళ్ళని ఉంచారు, రెంట్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి. వాళ్ళ ఉద్యోగం ఏంటి, మీరు జీవితంలో ఎదగకుండా చేయడానికి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడం, వీలైతే వాళ్ళే మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి కావాల్సిన అన్ని సాక్ష్యాలను గ్యాదర్ చేసి మీ యొక్క జీవితాన్ని తొక్కేయాలి అని, ఓకేనా. సో ఇలా మీ విషయంలో జరుగుతూ వచ్చింది ఈ 27 ఇయర్స్లో, ఈ 7 టు 14 ఇయర్స్లో.
మొత్తం కూడా ఒక్కొక్క స్టేజ్‌లో, ఒక్కొక్క స్టెప్‌లో ఎవరెవరు ఏమేం చేశారు, ఏ విధంగా మీకు అనారోగ్యం వచ్చేలాగా సెల్ఫ్ కేర్ తీసుకునేలాగా చేశారు, అని అన్ని విషయాలు కూడా బయటకొచ్చాయండి. అన్ని విషయాలు తెలిసాయి. యెస్. అన్ని విషయాలు తెలిసాయి. యువర్ పెయిన్ ఈజ్ యువర్ టీచర్ అండి. మీ యొక్క పెయిన్ అనేది మామూలుది కాదు. ఓకేనా? ఒక డైమండ్ అనేది ఎలాగైతే ఉంటదో, అలా మీరు చాలా రకాల మాక్సిమం ఎన్ని రకాలుంటే అన్ని రకాలు. ఓకేనా? అన్ని రకాలుగా కూడా మీరు మీ లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశారు, నేర్చుకున్నారు, స్ట్రాంగ్ అయ్యారు. ఓకేనా? చాలా అంటే చాలా నిలదొక్కుకున్నారు. యెస్. స్మోక్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి. బ్రీత్, క్యాండిల్స్, స్మోకు, ఓకేనా? మాట్లాడటం, వాళ్ళ గురించి మాట్లాడటం, ఆ! వాళ్ళు మీ గురించి మాట్లాడటం, మీ చుట్టూ కొంతమంది స్మోక్ వెలిగించటం, ఇదంతా కూడా సైన్. గాలి, ఓకేనా? ఇదంతా కూడా సైన్ అండి. మీ విషయాల్లో ఎన్ని రకాలుగా ఇదంతా చేశారు అనేది క్లియర్‌గా తెలిసింది. ఓకేనా? సో, ఇప్పుడు మిమ్మల్ని ఎరగా వేసి మీ జీవితాన్ని తొక్కేయాలని కొంతమంది చూస్తున్నారు. యెస్. మీరు జీవితంలో ముందుకెళ్ళకుండా చేసేయాలి అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. దానికి అమ్మవారు పర్మిషన్ ఇవ్వలేదండి. అలా చేయడానికి కుదరదు. కర్మ అయిపోయింది. ఇప్పుడు డివైన్ చైల్డ్ ప్రొటెక్టెడ్. ఇంతకుముందు ఆటల్లాగా ఇప్పుడు ఆడడానికి వీల్లేదు ఎవరు గూడా. చాలా వేగంగా మంచి జరుగుతుంది. అందులో డౌట్ లేదండి. మల్టిప్లై అయ్యి జరుగుతుంది. ఓకేనా? ఒక వెలుగు వెలుగుతారు. 7 ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. ఇన్వెస్ట్‌మెంట్, ప్రాఫిట్స్ కన్ఫర్మ్ అండి. అది వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం అది. యెస్. అవకాశంగా తీసుకోవడానికి అసలు ఛాన్స్ లేదండి. పెట్టుబడి లాభాలొస్తున్నాయని, లాభాలొచ్చే వ్యక్తిని కనిపించకుండా చేయడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం అనేది జరగదు. ఓకేనా? ఏడుగురు నిలబడతారు. ఆల్రెడీ ప్రయత్నిస్తున్న ఏడుగురు వారి జీవితంలో నిలబడ్డారు. ఇంకొకరి జీవితంలో అలాంటి సౌఖ్యం ఉండకూడదనుకోవటం అనేది విపరీతమైన కర్మ. ఓకేనా? వాళ్ళకైతే ముందు ఆపడానికైతే అవకాశం లేదండి. వాళ్ళ జీవితంలో పర్సనల్ లైఫ్‌ని కోల్పోయారంతే. ఓకేనా? ఒక పర్సన్ లెటర్ కే. ఓకేనా? బయట పర్సన్ అండి. ట్రై చేసి వాళ్ళకి పర్సనల్ లైఫ్ లేకుండా కోల్పోయారు. అండ్ అదే పరిస్థితిని ఇంకో 9 మందికి తీసుకురావడానికి రెడీ అయిపోయారు. దానికి డివైన్ పర్మిషన్ లేదండి. ఓకేనా? జస్టిస్ కన్ఫర్మ్. మీకు జరగాల్సిన జస్టిస్ జరిగి తీరుతుంది. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. నలుగురు కూడా ఒక వెలుగు వెలుగుతారు. కుటుంబ సమేతంగా వాళ్ళకి రావాల్సినవి అందుతాయి. వాళ్ళ నోటి దగ్గర కూడుని ఎవ్వరు కూడా లాగేసుకోలేరు అని చెప్పి క్లియర్‌గా చెప్తున్నారండి. ఓకేనా? ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇది మీ మీ యొక్క ఎనర్జీయేనండి. ఓకేనా? అండ్ 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట వాళ్ళు. ఓకేనా? డబ్బులు పోగొట్టుకున్నారండి. ట్రై చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. డబ్బులు చేతులు మార్చి పోగొట్టుకున్నారు. మీకు త్వరలోనైతే హ్యాండ్‌కి మనీ వస్తాయి. మీకు మనీ ఇచ్చి కూడా కొంతమంది వర్క్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారంట. దీనికి సంబంధించి నేను రీడింగ్ చేస్తానండి. ఓకేనా? హ్యాపీ ఎండింగ్ అయితే కన్ఫర్మ్. నో నీడ్ టు వర్రీ. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఐ యామ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.